was Amaravati anyway. I had told the then Chief Minister, Pettara Peru, Amaravati, Lakpate Pelavara Peru, Kamaravati. Pettu Peru, I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the centre today that they have solved the big political problem. They have done nothing. This is cosmetic touch which they have given us. At the ground level, Mr. Now he has to run off somewhere because it's very urgent. Commerce is the one that's hit the most in Telangana. ఏప్రిల్ 1, 2026 మన భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలా సంఘటనలు జరిగాయి. చాలా డైనమిక్ ఈవెంట్స్ జరిగాయి. దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఒక ప్రతిపక్ష నేత మాట్లాడిన మాటల్లో కానీ చాలా కన్ఫ్యూజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి చోటు చేసుకున్నాయి. సో వీటిల్లో అత్యంత ప్రధానమైనది ముఖ్యమైనది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి మాత్రమే శాశ్వత రాజధానిగా ఉండాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేంద్రంలో ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక సెక్షన్కి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈజ్ అమరావతి అంటూ ఒక అప్డేట్ అంటూ లేదా దాన్ని అమెండ్మెంట్ అంటారు, అమెండ్మెంట్ చేయటం జరిగింది. దాని గురించి రకరకాల వాళ్ళు రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వటం, వాటి గురించి ఒక ఎలాబరేటివ్ డిస్కషన్ జరుగుతున్న తరుణంలో ఇంటెన్షనలా అన్ఇంటెన్షనలా లేదా ఈ డిబేట్ అనేది నేషనల్ వైడ్ జరగాల్సిన అవసరం ఉందానో నాకు తెలియదు. కానీ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతిని ఎందుకు చూస్ చేసుకోవాలి, అమరావతిని కూటమి ఎందుకు చూస్ చేసుకుంది, అమరావతి కన్నా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, అమరావతి కన్నా బెటర్ ఛాన్సెస్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయా, వాట్ ఈస్ ద కాస్ట్ ఫ్యాక్టర్ ఫర్ అమరావతి, ఒకవేళ అమరావతి కాకపోతే ప్లాన్ బి ఏంటి, దీని గురించి చాలా పెద్ద సుదీర్ఘమైన ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రెస్ మీట్ కంటెంట్ చాలా ఎలాబరేటివ్గా, చాలా స్ట్రెచ్చింగ్గా, చాలా బోరింగ్గా అనిపిస్తుంది. కానీ ద ట్రూత్ ఈజ్ మన ఆంధ్రప్రదేశ్ రైట్ నౌ అనుభవిస్తున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాష్ట్రం పట్ల నిబద్ధత ఉన్న ఎవరైనా సరే ఎలాబరేటివ్గా మాట్లాడాలనుకుంటారు, ఎలాబరేటివ్గా డిస్కస్ చేయాలనుకుంటారు, ఎలాబరేటివ్గా చర్చలో పాల్గొనాలనుకుంటారు. ఇప్పుడు తిరుమల లడ్డు మీద మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశానికి ఇచ్చిన చర్చ ఎంత అనేది మీలో అందరికీ తెలుసు. అటువంటిది నా దృష్టిలో తిరుమల లడ్డు కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు చాలా కీలకమైనది, చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ఇందులో నో ఎనీ సెకండ్ థాట్. టు మై ఎక్స్టెంట్ నాతో ఏకీభవిస్తే మీరు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. నేను మన వీడియోలో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను చెప్తా వస్తున్నాను అమరావతి అనే ఆప్షన్ని ఎందుకు ప్రభుత్వం కన్సిడర్ చేయకూడదు అని. ఏప్రిల్ 1, 2026 మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏవైతే కన్సర్న్స్ అంటూ ఆంధ్రప్రదేశ్ విషయంలో రైజ్ చేశారో అదే కన్సర్న్స్ మనము మార్చి 31 మన వీడియోలో కవర్ చేశాము. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న థాట్ ప్రాసెస్ నాకుంది అని చెప్పుకోవటం కాదు నా ఇంటెన్షన్. కానీ రాష్ట్రం బాగోగుల గురించి మాట్లాడే ఎవరైనా సరే, రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ గురించి అర్థం చేసుకుంటున్న ఎవరైనా సరే, ఐఏఎస్లైనా సరే, ఐపీఎస్లైనా సరే, రాష్ట్ర క్రెడిబిలిటీ అక్రాస్ ద గ్లోబ్ గురించి ఆలోచించేవాడు ఎవడైనా సరే ఈ టాపిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాడు, ఇలాగే స్పందిస్తాడు. నేను చంద్రబాబు నాయుడు గారి లాగో, లోకేష్ లాగో లేదా పవన్ కళ్యాణ్ లాగో రాజకీయాల్లో లేను కాబట్టి చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. నిన్న చట్టసభలో అమరావతి బిల్లు పాస్ అవుతుంది, ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అనుకుంటా. నారా లోకేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, తన అఫీషియల్ ట్విట్టర్ అండ్ ఎక్స్ అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా పేజెస్లో ఉంటుంది. ఒక స్లో మోషన్లో నడుచుకుంటూ ఆయన వస్తూ ఒక్కడే ఒక రూమ్లో కూర్చొని చాలా ఆసక్తికరంగా ఇరాన్ అమెరికా యుద్ధాన్ని గమనిస్తున్నట్టుగా గమనించి పెమ్మసాని గారి స్పీచ్ని, సీఎం రమేష్ ఇటువంటి వాళ్ళందరి స్పీచ్ని గమనించి చప్పట్లు కొడుతూ లేచి జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదం చేయడం జరిగింది. నారా లోకేష్ గారు, ఇది మీ ఇగ్నోరెన్సా, మీ యొక్క స్వార్థమా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దౌర్భాగ్యమా? నేను చాలాసార్లు చాలా వీడియోల్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాను, ఒక మానవ మాత్రుడు ఎవడు కూడా ఒక నగరాన్ని నిర్మించడానికి సాధ్యపడదు. ఎవడో ఒకడు నేను ఆ ఊరు కడతాను, నేను ఆ నగరాన్ని నిర్మిస్తాను, ఇక్కడైతేనే రాజధాని ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అంటూ ఫిక్స్ అయ్యి నిర్మించే పరిస్థితులు కాదు నగరాలనేవి. నగరాలనేవి వాటంతటకవి ఆర్గానికల్గా ప్రజల అవసరాలకు తగినట్టుగా, ఎకానమీకి తగ్గినట్టుగా, అగ్రికల్చరల్ నీడ్స్కి తగినట్టుగా, ఇండస్ట్రియల్ నీడ్స్కి తగినట్టుగా డెవలప్ అవుతాయి. ఒకవేళ నిజంగా అమరావతి అనే ఒక ప్రాంతమే
చాలా సుస్థిరమైన చాలా సుభిక్షమైన ప్రాంతం అయి ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టేదాకా అక్కడ ఒక నగరం అనేది నిర్మాణానికి నోచుకోలేదు? ఎందుకు అక్కడ ఒక ఫ్యాక్టరీ ఎవడో ఒకడు ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఇక్కడ నేను ఫ్యాక్టరీ పెడతాను, ఇది చాలా సుస్థిరమైన స్థానము అని చెప్పి ఇప్పటిదాకా ఎందుకు కన్స్ట్రక్షన్ చేయలేదు? ఒక నగర నిర్మాణం అనేది కొన్ని లక్షల కోట్ల వ్యవహారం. అమరావతి అనే ఒక ప్రాంతంలో కొన్ని లక్షల కోట్లను డంప్ చేస్తా ఉన్నారు కదా, ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇప్పుడు మా జనరేషన్ ఉంది, మా జనరేషన్ ఇవాళ ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అమరావతిని ఒక నగరాన్ని నిర్మించడానికి మీరు ప్రభుత్వం పూనుకుంది, మేము సపోర్ట్ చేస్తాము. మేము ముస్రోళమై చచ్చిపోయినా కూడా అమరావతి ఫలాలను తినలేము. ఎనీ ఛాన్స్ అమరావతిని ఒక నగరం ఫెయిల్ అయితే ఆ నగరం మీద ఇన్వెస్ట్ చేసిన సొమ్ము యొక్క భారం అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోయాలి కదా. దట్టు మాతో పాటు మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ మోయాలి కదా. కేంద్రానికైనా సరే, వరల్డ్ బ్యాంకుకైనా సరే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకైనా సరే మనం తెచ్చుకున్న అప్పులు అమరావతి పేరు మీద వాటన్నిటికీ వడ్డీలు ఆంధ్రప్రదేశ్ ప్రజానికమే కట్టాలి కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో అమరావతిని కట్టి తీరుతామని చెప్పి ప్రాబ్లం వచ్చినప్పుడు రైతుల సమస్య అన్నట్టు, ప్రాబ్లం లేనప్పుడు ఒక క్యాపిటలిస్టిక్ ఎకానమీ అన్నట్టుగా సృష్టించడం ఇది తప్పు కాదా? ఇప్పుడు ఈ దేశంలో ఉన్న సమాజానికి అంతా వేరే పని లేదు, పాట లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్కు చెందిన అమరావతి గురించి డిస్కషన్ చేస్తున్నారు అంటూ ఈ టీడీపీ, జనసేన, అలైడ్ మీడియా డబ్బా కొడుతున్న తరుణంలో సడన్ గా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈజ్ నెవర్ అగెయిన్స్ట్ అమరావతి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అమరావతిలో జరుగుతున్న భూ కుంభకోణాన్ని, అమరావతిలో జరుగుతున్న అవినీతిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే, అసలు రాష్ట్రాలకు క్యాపిటల్ ఉంటుందా? రాజ్యాంగ పరంగా రాష్ట్రాలకు క్యాపిటల్ ఉంటుందా? ఒక రాజ్యాంగపరమైన ఒక చర్చకు తెరదీశారు జగన్మోహన్ రెడ్డి గారు. పాయింట్ నెంబర్ 4, ఒకవేళ అమరావతి కాకపోతే తాను ప్రతిపాదించిన 3 క్యాపిటల్స్కి జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్ అయి ఉంటారు అని అనుకుంటున్న తరుణంలో హీ కేమ్ అప్ విత్ ఎ న్యూ ప్రపోజల్ దట్ ఈస్ నథింగ్ బట్ మ్యావిక్ గన్. ఈ 4 పాయింట్లలో ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి క్లారిఫైడ్ that he is not against అమరావతి. యాక్చువల్లీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా, తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు అండ్ కొంతమంది స్టేక్ హోల్డర్స్ ఇన్ అమరావతి, వీళ్ళందరూ ఏంటంటే అమరావతిని జగన్ వ్యతిరేకిస్తున్నారు, అమరావతి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి దాంట్లో ఎటువంటి ఫినాన్షియల్ స్టేక్స్ ఉండబోవు కాబట్టి తన వాళ్లను కాపాడుకోవడానికి, తన వాళ్లకు మరింత డబ్బులు సృష్టించడానికి విశాఖపట్నం, కర్నూలుని ప్రొజెక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్న వర్గం ఒకటి. కేవలం చంద్రబాబు నాయుడు మీద కక్షతో అమరావతిని తిరస్కరిస్తున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిపై దుమ్మెత్తి పోస్తున్న వర్గం మరొకటి. వీళ్ళందరికీ ఒక ఆన్సర్ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నాకే కానీ స్వార్థం ఉండుంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వార్థం ఉండుంటే హీ వుడ్ హ్యావ్ కన్సిడర్డ్ సమ్ ప్లేస్ ఇన్ రాయలసీమ ఫర్ ద క్యాపిటల్. కడపో, కర్నూలులో నేను క్యాపిటల్ పెట్టుండేవాడిని కదా. ఏదైతే స్టేట్ మీద విపరీతమైన బర్డన్ పడుతుందో, రాష్ట్ర జనాభా మీద బర్డన్ పడుతుందో, అటువంటి పరిస్థితులు నెలకొల్పకుండా ఆల్రెడీ ఆదాయం పడిపోయిన ఆంధ్రప్రదేశ్కి విపరీతమైన బరువు పరగూడదన్న ఒక ఉద్దేశంతో నేను అమరావతి గురించి ఆల్టర్నేటివ్ థింక్ చేశాను, కానీ అమరావతిపై నాకు ప్రత్యేకమైన ఎటువంటి దేశం ఉండదు అంటూ తను ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని ప్రాంతంలో ఉండే రైతులకు, రాజధాని ప్రాంతంలో ఉండే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, హీ ఈజ్ నెవర్ అగెయిన్స్ట్ అమరావతి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఫస్ట్ టైం అనుకుంటా మీడియా ముఖంగా అమరావతి గురించి తనకు ఎటువంటి ద్వేషం లేదు, ఇంకా ఇన్ఫాక్ట్ ప్రేమ ఉందని చెప్పటం. ఇక రెండవ క్వశ్చన్, కరప్షన్. ఈ పాయింట్ ని మనం కూడా చాలా వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది, నిన్నటి వీడియోలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. కావాలంటే మీకు కింద అటాచ్ అయి ఉంటుంది వీడియో, గో అండ్ వాచ్ ఇట్. అమరావతిలో ఖచ్చితంగా కరప్షన్ లేదు అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే కమర్షియల్ కాంప్లెక్స్ల్లో పెద్ద పెద్ద బిల్డర్స్ కట్టే కమర్షియల్ బిల్డింగ్స్లోనే స్క్వేర్ ఫీట్ 4,000 నుంచి 5,000 పలుకుతున్న సందర్భంలో అమరావతిలో స్క్వేర్ ఫీట్ మినిమం 14,000 నుంచి 25,000-30,000 దాకా కూడా వెళ్తుంది. ఎందుకు ఆ ధరలు ఇస్తున్నారు? ప్రజలకు ఒక అప్డేట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలపై ఉంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ మనీని మీరు ఆ అమరావతి ఒక ప్రాంతంలో ఒక బిల్డింగ్ కట్టట్లేదు, మీరు ఒక నగరాన్నే కడుతున్నారు. ఒక నగరాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో యూ హ్యావ్ టు బి అకౌంటబుల్. ఆ అకౌంటబిలిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా కరప్షన్స్కి స్కోప్ ఉంది. ఇది ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు అలెజ్ చేస్తున్నా కూడా ప్రజలుగా మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఒక కరప్షన్ అనే ఒక ఫ్యాక్టర్ అక్కడ అమరావతిలో ఉంది. అది లేదు అని చెప్పాలంటే మీరు దాన్ని ప్రజల మధ్య పెట్టాలి. ఏ కాంట్రాక్టర్ వస్తున్నాడు, ఎంత డబ్బులకు పనిచేస్తున్నాడో ప్రజల మధ్యన పెట్టాలి. పెట్టకపోతే దెన్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ దెర్ ఇస్ కరప్షన్ హ్యాపెనింగ్ ఇన్ అమరావతి. దీని గురించి ప్రభుత్వం కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తీరాలి. ఎందుకంటే
కొన్ని లక్షల కోట్ల డబ్బు అక్కడ పారుతా ఉంది. 1000 రూపాయలకు లంచానికి చేయి చాచే గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు ఉన్న ఈ సమాజంలో లక్షల కోట్లు పారుతున్నప్పుడు అక్కడ అధికారంలో ఉన్న నాయకులు కానీ అధికారంలో ఉన్న అధికారులు కానీ వాళ్ళు కరప్షన్ చేయరు అన్న మా దగ్గర ఒక క్లారిటీ లేదు. సో ప్రజలకు ఆ క్లారిటీ వచ్చే వరకు అక్కడ కరప్షన్ జరుగుతున్నట్టే ప్రజలు ఫీల్ అవుతారు. ఇక మూడో విషయం, క్యాపిటల్. దెర్ ఈజ్ నో స్టేట్మెంట్ కాల్డ్ క్యాపిటల్ ఫర్ ద స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఇండియా అనేది ఫెడరేషన్ కాదండి. అన్ని స్టేట్స్ అన్ని ఒక మాట అనుకొని కలిసికట్టుగా ఉండే ఫెడరేషన్ కాదు ఇండియా అనేది. ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. క్యాపిటల్ అనేది ఇండియాకు ఉంటుంది కానీ స్టేట్స్కి ఉండదు అన్నది జగన్ గారి వాదన. సో అకార్డింగ్ టు హిమ్ దెర్ ఈజ్ నో టర్మ్ కాల్డ్ క్యాపిటల్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ద స్టేట్స్. ఇప్పుడు బేసికల్లీ క్యాపిటల్ అంటే ఏంటి అంటే ఒక రాష్ట్రం ఒక జియోగ్రఫికల్ లొకేషన్లో కల్చరల్గా కానీ ఎకనామికల్గా కానీ ఇండస్ట్రియల్గా కానీ అగ్రికల్చరల్గా కానీ ఒక డెవలప్మెంట్ పరిధి జరుగుతున్నప్పుడు, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఆ డెవలప్మెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ఫంక్షన్ చేయడానికి ఒక సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఉండాలి. దాన్ని షార్ట్ ఫామ్ లో క్యాపిటల్ అంటారు. క్యాపిటల్ అనేది ఒక ఆడంబరంగా డాబు దర్పం చూపించుకోవడానికి కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఒక హైకోర్టుకు 1400 కోట్లు, అసెంబ్లీకి 1400 కోట్లు. సార్ 1400 కోట్లు పెడితే ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపగలమో తెలుసా మీకు? మీరు రాజకీయం చేయడానికి ప్రజల పాలసీలు మాట్లాడటానికి ఒక అసెంబ్లీ కావాలి, న్యాయాన్ని నిర్ణయించడానికి హైకోర్టు కావాలి. ఒక లగ్జూరియస్ ఎకోసిస్టమ్ కట్టుకోవడానికి మనకు అంత నిధులు లేవు సార్ ఆంధ్రప్రదేశ్కి, అంత అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అయినా కూడా 1400 కోట్లు ఒక హైకోర్టుకు కానీ ఒక అసెంబ్లీకి కానీ పెట్టడం అనేది ఇట్స్ అన్ అట్రాషియస్ బిహేవియర్. అది ఒక దుర్మార్గమైన బిహేవియర్. హెరిటేజ్ లో ఒక 30% షేర్స్ అమ్మేసేసేయండి. అమ్మేసి వచ్చిన డబ్బులతో మీరు కాంట్రిబ్యూట్ చేయండి రాష్ట్రానికి. మీరు హెరిటేజ్ మొత్తం అమ్మద్దండి. హెరిటేజ్ లో ఒక 30% షేర్స్ అమ్మితే ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వస్తుంది. మీరు చేసి ప్రపంచానికి చూపించండి. పవన్ కళ్యాణ్ ఒక 4 సినిమాలు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ ఒక 4 సినిమాలను కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసమే చేయమని చెప్పండి. ఆ డబ్బునంతా ఇంకొక బ్లాక్ కట్టండి. అప్పుడు మీరు త్యాగం చేసినట్టు. ఇది కాదు, మా డబ్బులు తీసుకుపోయి మీరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు 1000 కోట్లకు బిల్డింగులు కట్టమని ఇవ్వటాన్ని త్యాగం అన్నారు సార్, దోపిడీ అంటారు. స్టేట్కి కావాల్సిన అభివృద్ధిని చూసుకోవడానికి ఒక సీట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలని చెప్పారు కానీ అడ్మినిస్ట్రేషనే ఒక డెవలప్మెంట్గా చూపించకూడదు సార్. అంత డబ్బు లేదా ఆంధ్రప్రదేశ్. 4వ పాయింట్, దిస్ ఈస్ ద పాయింట్ వేర్ జగన్ బ్రాట్ అప్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటి అంటే మ్యావిగన్. ఇది చాలా మంది రాష్ట్రంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ మ్యావిగన్ అనేది ప్రపోజ్ చేశాడో లిటరల్లీ ఇట్ స్టార్టెడ్ ఏ హైలీ పాజిటివ్ బజ్ అక్రాస్ ద స్టేట్. నేను ఆ ఏబిఎన్ డిబేట్స్లో చూశాను, TV5 డిబేట్స్లో చూశాను. సో ఈ పాయింట్ని కాంట్రడిక్ట్ చేయడానికి కూడా వాళ్ళకి నోరు రాలేదు. దేర్ వాజ్ ఎ షాక్. బేసికల్లీ రాజకీయాల్లో ఏంటంటే ఒక నాయకుడు ఒక షాక్ ఇవ్వాలి. అప్పుడే ఒక ఫ్లూయిడ్ లాగా, ఒక నీరు లాగా ఏ కంటైనర్లో వేస్తే ఆ షేప్ తీసుకునే ఒక నాయకుడు లాగైతే న్యాచురల్గా బిహేవ్ చేస్తున్న వాటర్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారిలో నేను ఆ ఫ్లూయిడిటీ చూశాను. సో హీ వాజ్ టేకింగ్ ద షేప్ ఆఫ్ ద పీపుల్స్ ఒపీనియన్. ఆయన ఏం ప్రపోజ్ చేశారంటే కోస్టల్ సిటీ మచిలీపట్నం, అక్కడి నుంచి విజయవాడ, అక్కడి నుంచి గుంటూరు. సో ఈ మొత్తం కారిడార్ని ఒక కోస్టల్ కారిడార్గా కన్సిడర్ చేసి ఈ కారిడార్ అంతా కలిపి ఒక ఎకనామిక్ జోన్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే మచిలీపట్నానికి శాతవాహనుల కాలం నుండి ఒక చాలా విలువైన ఒక ఇంపాక్ట్ ఉందండి, ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని మసూలీపట్నం అనేవాళ్ళు అప్పట్లో. మన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం అనేది సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వస్తున్న ఎకానమీకి ఒక ఎంట్రన్స్ అది. అటువంటి మచిలీపట్నాన్ని ఇన్ని సంవత్సరాలు ఇన్ని శతాబ్దాలు ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో, ఇవాళ ఒక ప్రతిపక్ష నేత చాలా ఇంట్రెస్టింగ్గా మచిలీపట్నాన్ని, విజయవాడను, గుంటూరుని, ఇవన్నీ ఎకనామిక్ హబ్స్ అండి. ఇవన్నీ అంటే ఇక్కడ చాలా గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఒక గ్రేట్ ఎకానమిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఈ ఎకానమిక్ యాక్టివిటీ ఇవన్నీ ప్రాపర్గా ఇంటర్ కనెక్షన్ త్రూ రోడ్స్, రైల్స్ అండ్ ఎయిర్వేస్ కనెక్ట్ చేసి వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తే దాదాపు 10% ఇన్ 1 lakh crores, ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఒక క్యాపిటల్ రీజన్ డెవలప్ అయిపోతుంది. అటువంటి ప్లేస్లో ఒక సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ విల్ బి కంపీటింగ్ అగెయిన్స్ట్ చెన్నై, బెంగళూరు అండ్ ముంబై. ఆంధ్రప్రదేశ్ గురించి, ఎకానమీ గురించి తెలిసిన ఎవడైనా సరే ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ ప్రపోజల్ తీసుకొచ్చే ముందు మీరు ఎంతో రీసెర్చ్, అనాలిసిస్ మీ టీంతో, ఎకానమిస్టులతో మాట్లాడే ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్ష నేత ఊరికి అలా మాట్లాడు. వాట్ హ్యాపెన్ టు యూ వెన్ యువర్ ఇన్ పవర్? అధికారంలో ఉన్నప్పుడు కేవలం రాజకీయాన్ని ఆలోచించిన జగన్ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి జరగాల్సిన మంచి గురించి ఆలోచించారు చూసారా?
అధికారం కోల్పోయినాక ఒక మనిషి జ్ఞానబల్బు వెలుగుతుందంటే ఏమో అనుకున్నా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ రోజు విశాఖపట్నాన్ని, కర్నూల్ని, అమరావతిని కలుపుకొని పోవాలనుకున్న జగన్ ఇవాళ కేవలం ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించాడు. ఆ రోజు రాజకీయం ఆలోచించిన జగన్ ఇవాళ అభివృద్ధి గురించి ఆలోచించాడు. కాబట్టి రైట్ ఆన్సర్ అనేది పుట్టింది. హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న మచిలీపట్నం, హిస్టారికల్లీ వెల్ నోన్ విజయవాడ, హిస్టారికల్లీ వెరీ స్ట్రాంగ్ గుంటూరు, ఈ మూడు కలిస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక లైట్, ఒక బ్రైటనింగ్ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న నేత సలహాలు మాత్రమే ఇవ్వగలరా, ఇంప్లిమెంటేషన్ చేయలేరు కదా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ని ప్రపోజ్ చేశారో, ఫస్ట్ టైం టీడీపీలో ఒక అలజడిని చూశాను. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా ఒక సైకో అనో, ఒక పిచ్చి అనో ప్రొజెక్ట్ చేసి ఒక ప్రమోట్ చేయాలని ట్రై చేస్తున్న మీడియా కానీ, కొంతమంది లీడర్స్ కానీ ఫస్ట్ టైం దేవర్ ఇన్ డిఫెన్స్, స్టక్ అయిపోయారు వాళ్ళు. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ జగన్ గారు చేసిన ఈ ప్రపోజల్ కానీ కేంద్ర ప్రభుత్వానికి నచ్చితే, ప్రజల ఆమోదం పొందితే, దెన్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ టీడీపీ గవర్నమెంట్ చాలా పెద్ద క్రైసిస్ని ఎదుర్కోబోతుంది. ఇప్పుడు ప్రజలకు కూడా ఏం కావాలి, ఈ పర్టికులర్ ప్రాంతంలో 2 లక్షల కోట్లు పెడితే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. 10 లక్షల కోట్లు పెడితే ఒక నగరంగా నిర్మాణం అవుతుంది. 10 లక్షల కోట్లు పెట్టే లోపల నాతో పాటు నా పిల్లలు కూడా చచ్చిపోతారు. అంత టైం తీసుకుంటుంది. అంత లోపల దేశ సంపద అంతా అమరావతిలో గుమ్మరించిన జరగదు. ఇప్పుడు ఏ నాయకుడు కూడా, దేశానికి సంబంధించిన ఏ నాయకుడు కూడా ఒక నగరం కోసం 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ఒప్పుకోరు. ఆర్బీఐ రోజు కొన్ని లక్షల కోట్లు ముద్రించినా కూడా ఆ అమరావతికి నిర్మించబడదు. అటువంటి అమరావతి కోసం లక్షల కోట్లు పెట్టి ఒక అసహజమైన నగరాన్ని నిర్మించడమా, కొంత మొత్తాన్ని పెట్టి ఇన్ఫ్రా డెవలప్ చేసి అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్, పోర్ట్ బేస్డ్ ఎకానమీకి సపోర్ట్ చేస్తున్న మచిలీపట్నం, గుంటూరు, విజయవాడను సపోర్ట్ చేయటమా ఇప్పుడు ప్రజల ముందర ఉన్న అతి పెద్ద గోల్. కాకపోతే ఇక్కడ మరొక గ్లిచ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇక ముందర తీసుకుపోయే నిర్ణయాలు ఖచ్చితంగా ఒక ప్రాపర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్తో, ఒక ప్రాపర్ డెసిషన్ మేకింగ్తో తీసుకుంటే దానికి ప్రజలు మీ పట్ల ఉంటారు, మీ పక్షాన్ని నిలబడతారు. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసిన ఈ మ్యావిగన్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. బట్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ స్టికింగ్ టు దట్ అండ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ దట్, పీపుల్ విల్ సపోర్ట్ యూ. ర్యాండమ్ గా సపోర్ట్ చేయమంటే ఇప్పుడు అక్కడ 1 లక్ష కోట్లు తగలబెడుతున్నారు, మళ్ళీ మీరు ఇక్కడ ఎంత పెడతారో తెలియదు. ఒక ప్రాపర్ డీటెయిల్డ్ ప్లాన్తో రండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, దీని మీద మరింత డిబేట్స్ పెట్టండి, దీని మీద ప్రజల్లో చర్చ జరిపించండి. ఎన్జిఓస్ కానీ, సోషల్ పీపుల్ కానీ, ఇంటలెక్చువల్స్ కానీ దీని గురించి చర్చ జరిపితే ఒక ఫ్రూట్ఫుల్ అవుట్కమ్ వస్తే ఈ రాష్ట్రం దాదాపు ఒక 10 లక్షల కోట్ల బర్డెన్ నుంచి బయటపడుతుందన్నది నా అభిప్రాయం. ఒకవేళ మీ అభిప్రాయం కూడా ఇదే అయితే కామెంట్స్లో తెలియజేయండి. అండ్ దీని గురించి మనం ఒక పోల్ కూడా కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ ఇందో తెలియజేయండి.